అస్సలం వాలేకుమ్ ఎవ్రీవన్. ఈరోజు మనం పుల్సి రాత్ పార్ట్ 6 అనమాట. దీంట్లో ఉపవాసం మరియు హజ్ గురించి తెలుసుకుందాం. మీరు కనుక నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. ఒక వీడియోకి లైక్ చేస్తే ఒక ప్రోత్సాహం అనేది లభించిద్ది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన వల్ల ఇస్లాం గురించి తెలియని వాళ్ళు తెలుసుకొని ఇస్లాంని పాటించడం వల్ల తెలియచేసినందుకు మీకు మరియు నాకు, నా వీడియో చూసి ఏమైనా వాళ్ళు చెడు పని వదిలి మంచి పని చేస్తున్నట్లయితే మనందరికీ కలిపి అల్లా సుబ్హానహు తఆలా పుణ్యం ఇస్తాడు. ఇన్షాల్లా ఆమీన్. జజాకల్లా ఖైర్. సో ఈరోజు మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. 4వ ఘట్టం, ఉపవాసం. ప్రజలు వారి విధిగా ఉపవాసాల గురించి ప్రశ్నించబడతారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలియజేశారు: ఉపవాసం ఉండే వ్యక్తికి 2 శుభవార్తలు ఉన్నాయి. 1. ఉపవాసం విరమించే సమయం అనగా ఇఫ్తార్. 2. అతను తన ప్రభువును కలుసుకున్నప్పుడు. మరణ సమయంలో లేదా పుల్ ఎసిరాత్ దాటినప్పుడు అతను వంతెనను సులభంగా దాటిన తర్వాత తన ప్రభువు సన్నిధిలోకి ప్రవేశిస్తాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఘట్టం సంపూర్ణంగా దాటిన తరువాతే అల్లా దగ్గరికి చేరబడతాం. ఉపవాసాలు విధిగా వించబడ్డాయి కాబట్టి దయచేసి ఉపవాసాన్ని ఉండడానికి ప్రయత్నించండి. 5వ ఘట్టం, హజ్. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో హజ్ విధిగా చేయవలసి ఉంటుంది. అయినప్పటికీ అతను దానిని నిర్వహించకపోతే అతను ఈ ఘట్టం వద్ద నిలిపివేయబడతాడు. మరణ సమయంలో అతనితో ఇలా చెప్పబడుతుంది: మీరు ఒక యూదులు లేదా క్రైస్తవుని చావుతో మరణించారు. మీకు ఇస్లాంతో సంబంధం లేదు. ఇమాం అలీ రదియల్లా అన్హు గారు ఇలా అన్నారు: అల్లా ద్వారా మీరు మీ ప్రభు ఇంటిని గుర్తుంచుకోండి. మీరు సజీవంగా ఉన్నంతకాలం దానిని విస్మరించినట్లయితే ఆ అల్లా సుబ్హానహు తఆలా ఆయన దయతో మీ వైపు చూడడు అని. హజ్ కూడా జకాతులాగే ఇస్లామిక్ స్తంభాలలో మూల స్తంభం. దయచేసి వీటిని చేయడానికి ప్రయత్నించండి. అర్హులు వారు విస్మరించినట్లయితే వాళ్ళని ఆ ఘట్టం 5వ ఘట్టం దగ్గర నిలిపివేయబడతారు. జజాకల్లా ఖైర్. ఇప్పటిదాకా నా ప్రసంగం విన్నందుకు ఇన్షాల్లా ఆమీన్. ఇంకొక లాస్ట్ ప్రసంగంతో ఈ పుల్సిరాత్ అనే పూర్తి విషయాన్ని మనం తెలుసుకున్నట్లయిద్ది. ఇంకొక ఎపిసోడ్తో పుల్సిరాత్ అనే విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకోవడం జరిగిద్ది. అండ్ అదే ఒక లాస్ట్ వీడియో అయ్యిద్ది. ఇన్షాల్లా ఆమీన్. మీరు నా పూర్తి వీడియోలన్నీ గమనించి మీకు ఒక అవగాహన వచ్చిద్దని ఆశిస్తున్నాను. జజాకల్లా ఖైర్ నా ప్రసంగం విన్నందుకు. ఇన్షాల్లా దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అల్లా హాఫిజ్.